నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ అయ్యే కరెంట్ అఫైర్ అంశాలు ఎట్టకేలకు భారత్ ఒక అంశానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఒక నియమ నిబంధన పెట్టిందో, ఒక గైడ్ లైన్ ఏదైతే పెట్టిందో దానిని సర్పాస్ చేసింది. సర్పాస్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మీకు 10 మార్కులు వస్తే నువ్వు గొప్ప అన్నావు అనుకోండి, 11 మార్కులు వస్తే మహా గొప్ప. సో అట్లానే ఒక లిమిట్ పెడితే దాన్ని ఇండియా ఇంకా ఎక్కువగా క్రాస్ చేసేసింది అనమాట. సో ఇన్ దట్ వే ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్ అని చెప్పాలి, బట్ నాట్ ఇన్ రియాలిటీ. యాక్చువల్గా అదేంటో మనం తెలుసుకుందాము. మీకు కావాలంటే ఒక చిన్న హింట్ ఇస్తాను. అమ్మాయి గురించి కాదు, డాక్టర్ గురించి మాట్లాడుతున్నాను నేను. సెకండ్ది వచ్చేసి స్పాటర్ డ్రోన్స్. మామూలుగా డ్రోన్స్ అంటే ఏంటో మనకి తెలుసు, కానీ ఇటీవల వార్తల్లో స్పాటర్ డ్రోన్స్ బాగా వార్తల్లో వినిపిస్తున్నాయి ఫర్ వేరియస్ రీజన్స్. సో హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ ఇట్. అలానే ఎలాగో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికలు వచ్చినప్పుడల్లా జనరల్ ఎలక్షన్స్ మామూలుగా అందరూ వింటూనే ఉంటారు. మిడ్ టర్మ్ ఎలక్షన్ లేదు బై ఎలక్షన్ మామూలుగా వింటూనే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా షామ్ ఎలక్షన్ పేరు విన్నారా? షామ్, కొంతమంది దాన్ని షేమ్ అని అంటారు, బట్ యాక్చువల్లీ షేమ్ కాదు, షామ్ ఎలక్షనే. ఆ పేరు ఎప్పుడైనా విన్నారా? వింటే అసలు అది ఏంటి, ఇప్పటివరకు ఎప్పుడైనా ఇది ఎక్కడైనా జరిగిందా? వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. బట్ బిఫోర్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా సరే, అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, లేదు మరి ఏ ఇతర కోర్స్ అయినా సరే, అన్ని ఫుల్ కోర్సెస్ మీద, ఐ రిపీట్ అన్ని ఫుల్ కోర్సెస్ మీద అప్టేక్ జాబ్స్ 80% భారీ ఆఫర్ ఇస్తుంది. సో ఇక్కడ మీకు ఫుల్ కోర్స్ అన్నప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అయితే ఫుల్ కోర్స్తో పాటు మీకు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇట్ విల్ బీ అన్ యాడెడ్ బోనస్ ఫర్ యూ. అలానే ఇక్కడ ఫుల్ కోర్స్లో మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారన్న డౌట్ మీకు రావచ్చు. చూడడానికి వీడియోలు అన్నీ కూడా ఏవైతే సిలబస్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో వాటికి అనుగుణంగానే టాపిక్ వైజ్ వీడియోస్ ఉంటాయి. వాటికి సంబంధించిన పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. వాటికి సంబంధించి అవే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ సెక్షనల్ టెస్ట్. సెక్షనల్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ వేరు, టాపిక్ వైజ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ వేరు. అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వెనక ఉన్న ముఖ్య కారణం ఏంటి అని అంటే, మనం టెస్ట్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి వేరే వేరే పాసిబిలిటీస్ ఉండొచ్చు. సో వాటన్నిటిని అనలైజ్ చేస్తూ మీకు కేవలం టాపిక్ పరంగానే కాదు, టెస్ట్ ఓరియంటెడ్గా కూడా ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా చేయించాలన్న ఉద్దేశంతో అప్టేక్ జాబ్స్ ఈ ఫీచర్ని ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈజ్ ఎ నోవేర్ ఫీచర్ ఇన్ ద మార్కెట్ విచ్ అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్స్ అనమాట. సో ఏది ఏమైనా సరే మరి ఈ 3 కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని లెట్స్ ఇంక్రీజ్ అవర్ గ్రే మ్యాటర్. సో అన్నిటికంటే ముందు వాళ్ళు మనం డిస్కస్ అయ్యే కరెంట్ అఫైర్ అంశం ఏంటి అని అంటే, ఇందాక ఒక పిక్చర్ చూపించా కదా, అమ్మాయి కాదు డాక్టర్ గురించి మాట్లాడుతున్నానని. సో ద కరెంట్ అఫైర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ద ఫస్ట్ వన్ ఈజ్ డాక్టర్ టు పాపులేషన్ రేషియో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియా గర్వించదగ్గ, బట్ ఎట్ ద వెరీ సేమ్ టైం రియాలిటీ చూస్తే ఇంకోలా ఉంటుంది. సో ఇండియా సర్పాసెస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ విత్ 1:900 డాక్టర్ టు పాపులేషన్ రేషియో రీసెంట్లీ. ఇంతకుముందు ఇండియా 1:1000 డాక్టర్ రేషియో దగ్గర ఉండేది, ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసిందో. దాన్ని ఇండియా 2018లోనే అచీవ్ చేసేసింది. ఈ 1:1000 ఏదైతే ఉందో దానిని గోల్డెన్ ఫినిషింగ్ లైన్ అని కూడా పిలుస్తారు. సో బేసిక్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా సరే 1000 మంది జనాభా ఉంటే ఆ 1000 మంది జనాభాని చూసుకోవడానికి కనీసం ఒక డాక్టర్ ఉండాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. ఇక్కడ మనం జాగ్రత్తగా మాట్లాడితే ఒక 60 నుంచి 70 సంవత్సరాల క్రితం, ఒక 60-70 ఇయర్స్ బ్యాక్, లేదు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అని చెప్తే, అప్పుడు ఆ రేషియో సుమారు 1:7000 ఉండేది. అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన ఒక 5-6 సంవత్సరాలు ఆ పర్టికులర్ టైంలో, 1955 ఆ టైంలో డాక్టర్ టు పాపులేషన్ రేషియో 1:7000, అంటే 7000 మందికి ఒక్క డాక్టర్ ఉండేవాడు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రేషియో పెట్టింది, అందరూ దీన్ని అచీవ్ చేయాలి, దట్ ఈజ్ ద ఐడియల్ థింగ్ అని. సో ఇండియా దాన్ని దాటి ఇప్పుడు 1:900కి వచ్చేసింది. అంటే ప్రతి 900 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఈ నెంబర్ ఎంత తగ్గితే మనకు అంత మంచిది. ఎందుకనంటే జనాలు ఎక్కువగా ఉన్నారు, ట్రీట్ చేసే డాక్టర్స్ తక్కువగా ఉంటే అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళందరూ అనారోగ్య పాలైపోతారు. ఈ నెంబర్ తక్కువ అంటే మరీ తక్కువ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అట్లీస్ట్ 1:300, 1:500 ఆ రేంజ్లో ఉన్నా చాలు. బికాజ్ 300-500 మంది ఖచ్చితంగా ప్రతిసారి అనారోగ్య పాలు అవ్వాలని ఏమీ లేదు. సో ఇన్ జనరల్ టర్మ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టిన రికమెండేషన్ అయితే మనం సర్పాస్ చేస్తాం కదా. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఫర్ దట్. బట్ అగైన్ కన్సిడరింగ్ ఇండియాస్ పాపులేషన్ ఇట్స్ స్టిల్ లెస్. కొన్ని వేరియస్ రిపోర్ట్స్ వల్ల మనకు తెలుస్తుంది ఏంటి అని అంటే, ఇండియాలో దగ్గరగా 3 నుంచి 5 లక్షల వరకు డాక్టర్ల కొరత ఉందంట. ఆబ్వియస్లీ 1000 అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా పెట్టిన, ఇండియాలో పాపులేషన్కి ప్రపంచ పాపులేషన్ అన్ని వైపులా ఒకటేలా లేదు కదా. సో కన్సిడరింగ్ దట్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ ఫర్ షూర్.
అట్లీస్ట్ 900 పోనీ 300 200 కాకపోయినా అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అరౌండ్ 1:500 ఫర్ షూర్. మీరు దీని గురించి అనుకుంటున్నారు, మీరు 1:900 సరిపోతుందని అనుకుంటున్నారా, లేదు నేను అన్నట్టు 1:500 కావాలి అని అనుకుంటున్నారా, లేదు 1:100 ఉండాలి అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసి స్పాటర్ డ్రోన్. పేరే చెప్పేస్తుంది, స్పాట్ చేసే డ్రోన్ అని అర్థం. మామూలుగా డ్రోన్స్ ఏంటి, మీరు చాలా చోట్ల చూసే ఉండుంటారు. ఈ మధ్య పెళ్లిళ్ళలో కూడా డ్రోన్లను ఉపయోగించేస్తున్నారు. ఏమన్నా అంటే ప్లేట్ దగ్గరికి వెళ్ళి కెమెరా పెడితే వాడు సరిగ్గా చూడట్లేదు అని చెప్పి పైనుంచి వాడు ఏం ప్లేట్లో తింటున్నాడని షూట్ చేసేస్తారంట. వెల్, జోక్స్ అపార్ట్, సో బేసిక్గా డ్రోన్ అనేది వేరియస్ పర్పసెస్లో యూస్ చేయొచ్చు. ఒకటి ఆబ్వియస్లీ వీడియో ఫుటేజ్ కోసం, ఏదైనా ఒక స్పోర్టింగ్ ఈవెంట్ జరిగినా లేదా ఒక ప్రోగ్రామ్ జరిగినా దాన్ని రికార్డ్ చేయడానికి. బట్ అట్ ద వెరీ సేమ్ టైం సెకండ్ థింగ్ ఏంటంటే డెలివరీస్కి. ఈ మధ్య డ్రోన్స్ని డెలివరీస్ కూడా యూస్ చేస్తున్నారు. డెలివరీస్ అంటే మీరు బేబీ డెలివరీస్ అనుకున్నారు, అవి కాదు. ఈ స్విగ్గీ జొమాటో లాంటి డెలివరీ అంశాలకు సంబంధించి, లేదు పార్సల్ డెలివరీకి సంబంధించి. కానీ డ్రోన్స్ని సెక్యూరిటీ పర్పసెస్ కూడా యూస్ చేయొచ్చు. బికాస్ డ్రోన్స్కి కెమెరా ఎనీవేస్ ఉంటుంది కదా, సో ఆ కెమెరాని యూస్ చేసుకుని ఎక్కడ ఏం జరుగుతుందని చూడొచ్చు కదా. సో దాట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. సో ఆ డ్రోన్స్ని స్పాటర్ డ్రోన్స్ అంటారు, ఎందుకంటే అవి స్పాట్ చేస్తూ ఉంటాయి కాబట్టి. సో ద స్పాటర్ డ్రోన్ ఈజ్ అ కటింగ్ ఎడ్జ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో బేసిక్గా డ్రోన్లో ఎవరు మనిషి కూర్చోవట్లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఏరోప్లేన్ ఉంది, ఏరోప్లేన్ లోపల మనుషులు కూర్చుంటారు. లేదు ఈవెన్ మీరు ఒకవేళ ఒక ఫైటర్ జెట్ని రన్ చేసిన ఫైటర్ జెట్ లోపల కూడా ఒక మనిషి కూర్చుంటున్నాడు కదా. సో ఇట్స్ అ మ్యాన్డ్ ఎయిర్ వెహికల్, అంటే ఒక మనిషి ఉంటున్నాడు లోపల. మనిషి లేకుండా ఏదన్నా ఒకటి గాల్లో ఎగిరితే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ యుఏవి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో డ్రోన్ని కూడా యుఏవిస్ కింద పరిగణిస్తారు. సో బేసిక్గా ఈ స్పాటర్ డ్రోన్లో ఒక విధమైన డ్రోన్ని సాగర్ డిఫెన్స్ అనే ఒక సంస్థ తయారు చేసి ఇండియన్ నేవీకి ఇచ్చిందనమాట. ఎందుకు దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, ఇటీవల కాలంలో ఇండియన్ ఓషన్లో, అదే హిందూ మహాసముద్రంలో పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు బాగా ఎక్కువైపోయారనమాట. అండ్ ఈవెన్ దీనికి సంబంధించి వార్తల్లో ఐఎన్ఎస్ కోల్కతా కూడా ఉంది, విచ్ ఇస్ ఎ డెస్ట్రాయర్ షిప్ యాక్చువల్లీ. సో వాటికి సంబంధించి స్పోటర్ డ్రోన్స్ని బాగా ఐడెంటిఫై చేశారు. సో కన్సిడరింగ్ దట్ ఎంత కాదన్నా సరే స్పోటర్ డ్రోన్స్ మనకు కూడా ఉంటే బాగుంటుంది. కొంతమంది స్పోటర్ డ్రోన్స్ అంటారు, కొంతమంది స్పాటర్ డ్రోన్స్ అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను అలా అంటున్నాను అని. సో బేసిక్గా ఇండియన్ నేవీకి స్పాటర్ డ్రోన్స్ ఒక అవసరం ఎంతైనా ఉంది. సో కన్సిడరింగ్ దట్ అలా అవడం వల్ల ఏమవుతుంది, మనకి రఫ్ సీ ఎన్వైర్మెంట్స్ అలానే హై క్రాస్ విండ్స్ ఉన్న ఏరియాస్లో కూడా మనం ఏదైతే సర్వేలెన్స్ చేస్తామో ఇట్ వుడ్ బి క్వైట్ ఈజీ. సో దీనివల్ల ఇండియన్ నేవీకి ఇన్స్పెక్షన్స్ చేయాలి అన్న, లేదు ఏమైనా థ్రెట్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయాలి, డిటెక్ట్ చేయాలి అన్న, ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే వాటిని రియల్ టైంలో, అంటే ఇప్పుడు సమాచారం పంపిస్తే 2 రోజుల తర్వాత రావడం అలా కాకుండా అప్పటికప్పుడు రియల్ టైంలో వాటికి సమాచారం దక్కితే కనుక ఈ సర్వేలెన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇంకా అప్డేట్ అవుతున్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం నార్మల్గా ఉంటే ఇలా కనిపిస్తుంది. బట్ వాట్ ఇఫ్ బాగా గాలులు బలంగా వీస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఇట్ బికమ్స్ వెరీ వెరీ టఫ్ ఫర్ ద షిప్స్ టు మూవ్ ఫార్వర్డ్. అలానే ప్రతిసారి కూడా సముద్రం ఇలానే ఉండదు, పెద్ద పెద్ద అలలు కూడా వస్తాయి. అలాంటప్పుడు ఆబ్వియస్లీ మనం అక్కడికి వెళ్ళలేం. బట్ డ్రోన్ కెన్ గో దేర్ స్టిల్ బికాస్ అది అన్మాన్డ్ కదా. సో అందుకని అలాంటప్పుడు ఏమవుతుంది, ఇలా పైరేట్స్ ఎవరైనా ఉన్నా, లేదా ఎవరైనా ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కానీ, లేదా ఎవరైనా ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా సరే దేన్నైనా ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది, స్పాట్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి దాన్ని స్పాటర్ డ్రోన్ అన్నారు. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు, స్పాటర్ డ్రోన్కి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి, వీటిని ఒక యూఏవీ కింద కన్సిడర్ చేస్తారు, ఎస్. వీటిని మనుషులు నడిపిస్తారు అంటే నో, బికాజ్ ఆటోమేటిక్గా ఉన్నవి కూడా వర్క్ అవుతాయి. బట్ అగైన్ నడిపిస్తారు అన్నప్పుడు లోపల నుండి నడిపిస్తున్నారు అనేది క్లారిటీ కావాలి మనకి. సో ఇట్స్ వేక్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. సో అట్లా ఏది ఏమైనా సరే ఇటీవల సాగర్ డిఫెన్స్ అనే సంస్థ ఇండియన్ నేవీకి స్పాటర్ డ్రోన్ని తయారు చేసి ఇచ్చింది అంటే వెల్ ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్. అలానే సముద్రాలు లేదా గాలులు బలంగా వీచినప్పుడు ఏదైతే సర్వేలెన్స్ చేస్తారో అందుకు గాను ఉపయోగించవచ్చు అంటే ఎస్ అబ్సల్యూట్లీ. అలానే డాక్టర్ పాపులేషన్ దగ్గర కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ డాక్టర్ ఈస్ట్ పాపులేషన్ రేషియో ఎంత ఇచ్చింది గైడ్లైన్గా అంటే 1:1000. ప్రస్తుతం ఇండియా ఏ రేషియో దగ్గర ఉంది అంటే 1:900. అలానే డాక్టర్ టు పాపులేషన్ రేషియోకి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇండియా 1:1000 ల్యాండ్ మార్క్ని 2018వ సంవత్సరంలో టచ్ చేసింది లేదా క్రాస్ చేసింది, ఎస్. 2015వ సంవత్సరంలో రీచ్ అయింది, తప్పు. ఐ హోప్ యూర్ గెటింగ్ ద పాయింట్. షిక్ షాక్ షో. వెల్ ఏంటి షిక్ షాక్ షో అనుకుంటున్నారా? ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో నడుస్తున్న ఒక ట్రెండ్. ఏది ఏమైనా సరే షామ్ ఎలక్షన్స్ ట్రెండ్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఎనీవేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్షన్స్ కదా, అన్ని చోట్ల కూడా ఎన్నికలకు సంబంధించి చర్చలు జరుగుతుంది. తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, దే ఆర్ డూయింగ్ వాట్ దే హ్యావ్ టు డూ. అలానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి, లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో వీటికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ చూసినా ఎక్కడో ఒక చోట ఒక టీ స్టాల్లోనో హోటల్లో ఎక్కడొకటి ఎలక్షన్స్ గురించి డిస్కషన్. కానీ రష్యాలో జరిగిన ఇటీవల ఒక ఎలక్షన్స్కి సంబంధించి దాన్ని షామ్ ఎలక్షన్స్ అని చెప్తున్నారు. జనరల్ ఎలక్షన్స్ వినే ఉండుంటారు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వినే ఉండుంటారు, లేదా బై ఎలక్షన్స్ పేరు వినే ఉండుంటారు. ఈ షామ్ ఎలక్షన్స్ ఏంటబ్బా అని చాలామందికి డౌట్ వస్తుంది. కన్సిడరింగ్ ఎలక్షన్స్ ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి కాబట్టి దీని మీద ఒక సెంటెన్స్ అడిగే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. వాట్ డూ యూ థింక్? ఏది ఏమైనా సరే దీని గురించి తెలుసుకుని తీరాలి. రష్యా యొక్క అధ్యక్షుడు ఎవరు? రష్యా ప్రెసిడెంట్ ఎవరు? వ్లాదిమిర్ పుతిన్. అయితే
ఆయన మరొక్కసారి ప్రెసిడెంట్గా ఎన్నికలు గెలిచారనమాట. బై విచ్ హీ ఈజ్ ఏబుల్ టు వర్క్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ ద 5th టర్మ్. అంటే 5వసారి తను రష్యా యొక్క అధ్యక్షుడిగా తన యొక్క బాధ్యతను నిర్వహించబోతున్నాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది షామ్ ఎలక్షన్స్ అని అందరూ అంటున్నారు. ఇంతకీ షామ్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ఎలక్షన్స్ దట్ ఆర్ హెల్డ్ వితౌట్ ఎనీ పర్పస్ ఆర్ సిగ్నిఫికెన్స్, ప్యూర్లీ ఫర్ షో. అంటే చూపించుకోవడానికి జరిగిన ఎలక్షన్స్ తప్పితే అక్కడ ఎన్నికలు జరిగినా ఒకటే జరగకపోయినా ఒకటే అనే పరిస్థితి ఉందన్నమాట. ఆ ఎలక్షన్స్ని షో కోసం కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాటిని షో ఎలక్షన్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఏదైతే షామ్ ఎలక్షన్స్ ఉంటాయో వీటిలో ఎస్ అనే ఆప్షన్ ఒకటే ఉంటుంది. పోనీ ఎంత కాదన్నా సరే నో అనే ఆప్షన్ ఇవ్వాలి కదా అని ఆ బ్యాలెట్ పేపర్ మీద నో అనే ఆప్షన్ పెట్టినా ఒకవేళ ఎవరైనా నో అనే దానికి ఓటేస్తే ఎవరైనా నో అని వేశారని తెలిస్తే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేస్తారు, అంటే జైలుకి పంపించేస్తారు. అలాంటప్పుడు భయపడి ఎవడైనా నో అని ఎందుకు వేస్తాడు? సో అప్పుడు అందరూ ఖచ్చితంగా ఎస్ అనే వేస్తారు. ఇంకా అందరూ ఎస్ అనే వేసేగాడు ఇంకా ఎలక్షన్ కండక్ట్ చేసినట్టుగా లాభమే ఉంది. దట్స్ వాట్ నియంత పరిపాలన ఈజ్ ఆల్ అబౌట్, రైట్? డిక్టేటర్షిప్ అంటే బేసిక్గా అలానే జరిగేది. వాళ్ళు చెప్పిందే రూలు, వాళ్ళు చెప్పిందే ఇది. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రష్యా. బట్ ఏది ఏమైనా రష్యా అంటే ఇండియాకి ఎప్పుడు హెల్ప్ చేసింది కాబట్టి మనకి ఎప్పుడు రష్యా అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బట్ ఎనీవేస్ తప్పే కదా, ఎలక్షన్స్ ఇంకా కండక్ట్ చేసి లాభమే ఉంది. వెల్, దీని గురించి మీరే అనుకుంటున్నారు? షామ్ ఎలక్షన్స్ ఫైన్ అయినా పుతిన్ చాలా చేశాడు కాబట్టి రష్యా ప్రజలు స్టిల్ వాళ్ళకి ఓటేస్తున్నారు. ఎందుకంటే పుతిన్ కాకుండా ఇంకో 3 క్యాండిడేట్స్ ఉన్నారు. మరి 3 క్యాండిడేట్స్ కావాలని ఉన్నారా లేదు కావాలని అలా నుంచోబెట్టారా వాళ్ళని వీక్ పీపుల్ని అనేది ఆ రష్యా ప్రజలకి తెలియాలి. ఏది ఏమైనా సరే దిస్ ఇస్ వాట్ షామ్ ఎలక్షన్స్ ఇస్. అంటే నిజంగా ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఏమీ లేదు. ఎవరైతే ఆల్రెడీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నారో వాళ్ళే మళ్ళీ ఉండాలి అక్కడ అని వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళు ఎలక్షన్స్ని కండక్ట్ చేసుకుంటున్నారు. ఒక విధంగా జరిపినా జరగకపోయినా ఒకటే. అందుకే ఏదో షో పుటప్ కోసం చేస్తున్నారు కాబట్టి వాటిని షో ఎలక్షన్స్ లేదా షామ్ ఎలక్షన్స్ అని అంటారు. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్ విత్ యూ. సో అదండి ఇవాళ కరెంట్ అఫైర్స్. డాక్టర్ ఈజ్ టు పాపులేషన్ రేషియో, స్పాటర్ డ్రోన్, షామ్ ఎలక్షన్స్ లేదు షో ఎలక్షన్స్. 3 ఒక విధంగా చెప్పాలంటే కొంచెం కొత్త విషయాలు. సో కొత్త విషయాలు తెలుసుకుని మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు కూడా అప్డేట్ కాకపోతే నేనేం చేయలేను. ఆన్ దట్ నోట్ దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, అప్టేక్ జాబ్స్ అన్ని కోర్సెస్ మీద, మరి ముఖ్యంగా ఫుల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా 80% భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని క్లారిఫై చేయాలి అని అనుకుంటే గనక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. అప్పుడే సమాజం ఒక అడుగు ముందుకు వస్తుంది. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.